హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నా బర్త్డే. టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకుందాంలే అని చెప్పి ఆటోలో కూర్చున్నప్పుడు క్లిప్స్ తీసుకున్నా. ఆటో అన్న కొంచెం స్పీడ్ వెళ్తుందనమాట, అందుకే నా హెయిర్ అంతా మొత్తం ఫేస్ పైనకి వచ్చింది. సర్లే అయినా సరే అని చెప్పి కొన్ని ఫోటోస్ కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నా. ఆ హెయిర్స్ ముందుకు వచ్చినా కానీ కొంచెం బాగుందని తీసుకున్నా. టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. టెంపుల్ చాలా బాగుంది, బ్లాక్ స్టోన్స్ తోటి చేసినారనమాట. అర్ధనారీశ్వర టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇది చాలా అరుదైన టెంపుల్ అనమాట. ఒక తమిళనాడులో ఉంది, ఇంకొకటి మన హైదరాబాద్లో ఉంది. ఇది మన పరాశక్తి టెంపుల్ అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్లో అన్ని టెంపుల్స్లో కాకుండా ఈ టెంపుల్లో ఏంటిది అంటే ఒక ప్రత్యేకత ఏంటంటే శివుడు పార్వతి ఇద్దరు కలిసి ఒకటే త్రిశూలం పైన ఉంటారనమాట. మెయిన్ అట్రాక్షన్ పార్వతీదేవి ఇంకా శివుడు త్రిశూలం పైన కూర్చోవడమే. ఇక్కడికి వచ్చి చాలా మంది ఫోటోస్ దిగుతున్నారనమాట. సో నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఇది మెయిన్ అనమాట, త్రిశూలం పైన ఇద్దరు కూర్చోవడం, శివుడు ఇంకా పార్వతి. చాలా బాగుంది అసలు. ఎంత బాగా అనిపించిందో నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు. కొన్ని స్లో మోషన్లో కూడా తీసుకుందామని చెప్పి కొన్ని స్లో మోషన్లో తీసుకున్నా. అక్కడ గోమాత కూడా ఉంది. గోమాత కొంచెం నన్ను ఏమైనా అంటదేమో అని చెప్పి కొంచెం దూరం నుంచి మొక్కినా, కానీ అక్కడ వ్యూ అయితే చాలా నచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీరు కూడా మీకు ఏమైనా టైం ఉంటే ఒకసారి మీరు కూడా వెళ్ళండి. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టిననమాట. నాకు చాలా పీస్‌ఫుల్ అనిపించినుండే. నేను అక్కడ చాలా టైమే స్పెండ్ చేసినుండే. నాకు మంచి వైబ్ అనిపించినుండే అక్కడ. మీరు కూడా టైం ఉంటే మీరు వీలు చూసుకొని ఎళ్ళండి. చాలా స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే అక్కడికెళ్తే మంచిగా అనిపిస్తది. అక్కడ ప్రసాదం ఇచ్చినారు. అసలు ఎంత బావుందంటే నిజంగా నాకు చాలా నచ్చింది. ఇంతవరకు నేను ఎక్కడ కూడా తినలే. అంత బావుండే అక్కడ ప్రసాదం కూడా. అది తిన్న తర్వాత కొన్ని క్లిప్స్ తీసుకుందామని చెప్పి కొన్ని స్లో మోషన్‌లోనైతే నేను క్లిప్స్ తీసుకున్నా. నా హాఫ్ సారీ చూడండి ఎంత బాగుంది, ఎంత మంచిగా కనిపిస్తుంది కదా నాకు. అందుకే తీసుకున్నాం. మీకు కూడా కావాలంటే చెప్పండి, చెప్తా ఇక్కడ తీసుకున్నా అనేది. అక్కడ ఆ బ్లాక్ స్టోన్స్ తోటి శివుడు పార్వతిని చూస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిండే. ఇక మళ్ళీ ఒక క్లిప్ తీద్దామని చెప్పి నేను తింటుంటే మా ఫ్రెండ్ తీసిందనమాట. సరే ఇంకా క్లిప్స్ తీసుకున్న కాడికి చాలని చెప్పి మేము ఇద్దరం కలిపి సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకా మాకు ఆకలిస్తుంది, ఇక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉందనమాట. సరే అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడ వడ ప్లస్ బోండా తీసుకున్నాం. చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చినుండే. చట్నీ అయితే చాలా బాగుంది. ఇంకా దాంతో పాటు సాంబార్ ఇచ్చినారు ఒకటి. నేను ఎప్పుడు సాంబార్ తినను, కానీ ఆ రోజు అక్కడ నాకు చాలా నచ్చింది. ఇంకొకటి కూడా తినాలనిపించిండే. ఇంకొకటి మీన్స్ ఇంకొక ప్లేట్ కూడా నాకు తినాలనిపించిండే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేయండి, తప్పకుండా మర్చిపోకండి టిఫిన్ చేయడం. చాలా బాగుంది, టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. నిఖిత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.